హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు యూనివర్స్ దగ్గర నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ రాబోతుంది అంటే, యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఎలాంటి మెసేజెస్ తెలియజేయాలనుకుంటున్నారు, ఈ పర్సన్ జీవితంలో అసలు ఏం జరుగుతుంది. ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా సింగిల్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. మీ సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి. సో ఆ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, తను మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఈ పర్సన్తో ప్రజెంట్‌లో ఎలా ఉంది అండ్ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది మీ రిలేషన్. ఫ్యూచర్‌కొచ్చేసరికి గూడా ఈ పర్సన్‌తో రిలేషన్ ఇదే విధంగా ఉంటుందా? లేదా ఎండ్ అవుతుందా? అనేది మనం చూస్తామనమాట. ఓకేనా? కాబట్టి రీడింగ్ ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? అండ్ మనం రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నిన్న మా యానివర్సరీ అండి. సో, నిన్న ఈరోజు కాదు. ఓకేనా? నిన్న అయిపోయిందనమాట. అయితే మా కిడ్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్, వారి చిన్న చిన్న చేతులతో ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఇది మా పెద్ద పాప డిజైన్ చేశారనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే వారు ఇలా డిజైన్ చేశారనమాట మా కిడ్స్. ఇది మా పెద్ద పాప డిజైన్ చేశారు. హ్యాపీ యానివర్సరీ టు ద లవ్లీ కపుల్ అని ఇక్కడ రాశారనమాట. వారు విష్ చేశారు. సో డిజైన్ మాత్రం చాలా బాగుందండి. ఓకే, ఇక్కడ బ్రాస్లెట్ ఉంటుంది. అయితే అది కట్ చేసేసి ఇవి క్రిస్టల్స్ ఇవి తీశారనమాట. ఇవి తీసేసి ఇవి ఇట్లా కట్ చేసేసి ఇలా డిజైన్ చేశారు. ఈ ఆలోచన రావడం వారికి నిజంగా హెడ్స్ అప్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మా వారు అండ్ ఇక్కడ నేననమాట. ఎంత బాగా డిజైన్ చేశారో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు. ఇదంతా మా పాపని డిజైన్ చేశారండి. ఇదంతా చిన్న చిన్న డిజైన్స్ చేసింది, చాలా బాగా చేసింది. అండ్ మా చిన్న పాప కూడా డిజైన్ చేశారు. ఇది మా చిన్న పాప డిజైన్ చేశారనమాట. ఇది కూడా సేమ్ తెల్ల పూసలు ఉంటాయి కదా, అవన్నీ దేంతో బ్రాస్లెట్తో దేంతో కట్ చేసేసారు. కట్ చేసేసి ఇలా చేశారనమాట. సో నాకు నిన్న ఈవినింగ్ ఇచ్చారు. అప్పటిదాకా వారు డిజైన్ చేసిన విషయం కూడా నాకు తెలియదు. చాలా సర్ప్రైజ్గా అనిపించింది నాకు. ఇదంతా డిజైన్ చేసి ఇలా హార్ట్ సింబల్ వేసి వాటికి కలర్ వేసి ఇక్కడ కేక్ గీసి, అబ్బాయి ఎంత బాగుందో. అండ్ ఇది కూడా మా పాపనే చేసిందనమాట, మా చిన్న పాప. అండ్ ఇది మా పెద్ద పాప చేశారనమాట. నిజంగా వీటి ముందు ఇంకా వేలు కోట్లు కూడా పనికి రావండి నా దృష్టిలో అయితే. వారు ప్రతిసారి మా వారి బర్త్డేకి కానీ, నా బర్త్డేకి అండ్ మా యానివర్సరీకి ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ చేసి ఇస్తారు. అన్నీ బీరువాలో భద్రంగా దాచిపెట్టాను. నేను ఎప్పుడైనా మీకు అవన్నీ చూపిస్తాను. ఎంత బాగా డిజైన్ చేస్తారో ఇవన్నీ. ఇవి మళ్ళీ నేను భద్రంగా బీరువాలో పెట్టేసి భద్రంగా దాచిపెడతానన్నమాట. ఇవన్నీ వారు పెద్దగా అయినాక వారికి చూపిస్తే, వారు చిన్న చిన్న గిఫ్ట్ ఇలా ఇచ్చారా అప్పుడు అని వారికి చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి వారు ఏమి ఇచ్చినా సరే, చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే నేను అన్నీ దాచిపెడతానన్నమాట. ఈ పేపర్లు కూడా ఎంత భద్రంగా దాచిపెడతానంటే అంత భద్రంగా దాచిపెడతాను అసలు. ఎందుకు అంటే వారి కల్మషం లేని ప్రేమ ముందు ఎన్ని ఇచ్చినా వేస్ట్ అండి. అది నా మనసుకి అది చాలా నచ్చుతుందన్నమాట. మా కిడ్స్ నాకు ఏమి ఇచ్చినా వారి చిన్న చిన్న చేతులతో అండ్ వారి వచ్చిన ఆలోచనకి వారికి హెడ్స్ అప్ అసలు. థ్యాంక్ యూ బంగారం అండ్ ఐ లవ్ యూ. ఓకే, మనం రీడింగ్ స్టార్ట్ చేస్తాం. యూనివర్స్ మీ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, మీకు ఈ పర్సన్ గురించి ఏం తెలియజేయాలనుకుంటున్నారు, ఆ మెసేజెస్ మీకు మీరు హ్యాపీగా ఉండే విధంగా ఉండబోతుందా, మరి ఎలా ఉంటుంది అనేది చూస్తాం. ఓకేనా? మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి. ద ఫూల్, సెవెన్ ఆఫ్ కప్స్, the chariot, page of cups, nine of pentacles, page of wands,
Page of Swords, the Sun, Three of Pentacles, Three of Swords, Ace of Pentacles, and Knight of Pentacles, Three of Wands, Ace of Cups, Six of Wands, Queen of Cups, Six of Pentacles, the Magician. Okay. Bottom of the deck వచ్చేసి Four of Wands. ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, యూనివర్స్ మీకు తెలియజేస్తున్న మెసేజెస్ ఏంటిది అంటే, మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి. ఓకే, మిమ్మల్ని ఈ పర్సన్ మీతో చెప్పొచ్చు, ఈ పర్సన్ చెప్పకపోవచ్చు, కానీ తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉందండి. ఓకే, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారనమాట. తన మనసులో ఇప్పుడు చెప్పలేనంత ప్రేమ ఉందండి ఈ పర్సన్కి. ఓకే, తన మనసులో మీ మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి తను మిమ్మల్ని ప్రతిసారి స్పై చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ అంటే చాలా ఇష్టం అండి. మీరు మ్యారేజ్ అయిన వారు, మ్యారేజ్ కానివారు అండ్ లవర్స్ ఎవరైనా చూడొచ్చు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైనా చూడొచ్చు. ఓకేనా, ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. తను తప్పకుండా ఈ 4 months లోపల ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేది అయితే చూపిస్తుందండి. ఓకే, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారండి. ఓకే, మీరు చాలా అందంగా ఉండి ఉంటారు, లేదా జెంట్స్ అయితే చాలా హ్యాండ్సమ్గా మీ బాడీని మీరు ఫిట్గా ఉంచుకోవడము అండ్ మీలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడము, అలా ఉండడం వలన మీ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. మీతో మ్యారేజ్ అయినట్టుగా అండ్ మీతో తను సరదాగా టైం స్పెండ్ చేస్తున్నట్టుగా అవన్నీ తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారనమాట, ఊహించుకుంటున్నారు అని చెప్పచ్చు. ఓకే, అండ్ ఈ పర్సన్కి మూడ్ స్లిమ్ అవుతూ ఉంటుందండి. అంటే ఒక్కొక్క విధంలో ఒక్కొక్క విధంగా కూడా ఉంటారనమాట మీ పర్సన్. ఓకే, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, తనకు ఏదో విషయంలో హార్ట్ బ్రేక్ అయింది అని చెప్పొచ్చు. తనకి వారి ఫ్యామిలీలో కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మీరిద్దరు ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ కొంతమంది దూరంగా కూడా ఉండి ఉండొచ్చు. తను ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. తనకు చాలా హార్ట్ బ్రేక్ అయిందనమాట. ఓకే, దాని నుంచి తను బయటకు రావాలి ప్రజెంట్ టైంలో. అండ్ తను కొంచెం పిరికిగా ఉండొచ్చు అండ్ ఏ విషయంలో కూడా తను స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోరనమాట. భయపడతారు, ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాని వలన వచ్చే ప్రాబ్లం ఏదైనా వస్తుందేమో, ఏదైనా ఉంటుందేమో అని భయపడే పర్సన్ కూడా ఉంటారండి మీ పర్సన్. ఓకే, కొంచెం పిరికిగా ఉంటారనమాట, కానీ తనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అందరినీ చాలా బాగా కలుపుకుపోతారు ఈ పర్సన్. కానీ మీ ఈ రిలేషన్ పరంగా మాత్రం కొంచెం ధైర్యం చేయలేరు ఈ పర్సన్. ఓకే, తప్పకుండా ఈ పర్సన్ మీ పరంగా తను స్ట్రెంగ్త్ అవుతారండి. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ అయ్యేది చూపిస్తుందన్నమాట. ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ అంటే చాలా ఇష్టమైతే ఉంది అండ్ మీతో రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారండి. తప్పకుండా ఈ పర్సన్ మీ గురించి ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీ అవుతారు తను. ఓకే, మీతో రీయూనియన్ అయితే అవుతుంది ఈ పర్సన్కి. తన ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అయినా కూడా ఈ ఆప్షన్స్లలో ఈ పర్సన్కి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. సో ఇక్కడ ఇంతమంది ఉన్న ఈ పర్సన్కి మీరు మాత్రమే అట్రాక్ట్ అవుతున్నారనమాట. ఓకే, ఇక్కడ నేను కొన్ని సైన్స్ చెప్తానండి. వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృచ్చిక, మీన రాశి అండ్ మేషం, సింహం, ధనుస్సు రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి అండ్ కొన్ని మీది మీ పర్సన్ది లెటర్స్ చెప్తాను. బి లెటర్ అండ్ వి లెటర్, యు లెటర్ అండ్ డబ్ల్యూ లెటర్, పి లెటర్, జే లెటర్ అండ్ కే, హెచ్ లెటర్. ఓకే, అండ్ హెచ్ లెటర్ అండ్ డి లెటర్, ఎన్ లెటర్, వై లెటర్, సిహెచ్ లెటర్, జెడ్ లెటర్, టిహెచ్ లెటర్. ఓకే, అండ్ ఇంకా కొన్ని ఏంటిది అంటే ఏ లెటర్, ఈ లెటర్, ఎల్ లెటర్, ఐ లెటర్, ఓ లెటర్, ఎం లెటర్, టి లెటర్, ఎఫ్ లెటర్. ఓకే, అండ్ ఇంకా కొన్ని లెటర్స్ కే లెటర్, సి లెటర్, ఆర్ లెటర్, టి లెటర్, జి, ఆర్,
ఎస్ ఆర్ ఎస్హెచ్ ఈ లెటర్స్‌లలో మీ పేరు స్టార్ట్ అయినా అండ్ మీ పర్సన్‌ది లెటర్ స్టార్ట్ అయినా కూడా ఈ రీడింగ్ మీకు తప్పకుండా వర్తిస్తుందండి. అండ్ రాశి పరంగా కూడా చెప్పాను కదా! సో, అది కూడా మీకు వర్తిస్తుందనమాట. ఓకే. ఇప్పుడు చెప్పిన నంబర్‌లలో తప్పకుండా 100కి 100% ఉన్న వారికైతే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి. దీంట్లో ఎలాంటి డౌట్ అయితే అక్కర్లేదు. ఓకేనా? ఈ పర్సన్ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా గూడా తనకు నచ్చడం లేదు. సో, మీరే తనకు ఇంప్రెస్ లాగా కనిపిస్తున్నారు. అండ్ తన మనసు అనేది మీ వైపే లాగుతుందనమాట. తన ముందు ఎన్ని ఆప్షన్స్ అయినా ఉండొచ్చు. తన ఫ్యామిలీ తన కోసం తీసుకొస్తున్న మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా కావచ్చు. సో, తను అక్కడ జగిల్ అవుతున్నారు. ఓకే. భయపడుతున్నారనమాట వారిని ఎంచుకోవడానికి. తన మనసుకు మాత్రం మీరే కావాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అండ్ మీ రిలేషన్‌లోనే ఉండాలి. మీరే తన జీవితంలో ఉండాలి అని తను డిసైడ్ అవుతున్నారనమాట. అండ్ ఈ పర్సన్‌కి మీరు ఎప్పుడైనా ప్రపోజ్ కూడా చేసి ఉంటే అంటే మీరు ఆల్రెడీ ఈ పర్సన్‌కి ప్రపోజ్ చేసి ఉన్నారు. కానీ ఈ పర్సన్ మాత్రం మీతో ఇంకా ఏమి చెప్పలేదు అనుకుంటే తప్పకుండా తన దగ్గర నుంచి మీకు ప్రపోజల్ అయితే వస్తుందండి. అండ్ మీరు ఎంత ప్రేమగా తనకి ప్రపోజ్ చేశారో అదంతా తనకి బాగా గుర్తుకొస్తుందనమాట. ఇంకా ఇంత మంచి పర్సన్‌ని లవ్ ఇచ్చే పర్సన్‌ని తను మిస్ అవ్వకూడదు అని తను ఆలోచించి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్‌లో చూస్తున్నారండి ఈ పర్సన్. ఓకే. మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారు. మీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? అదంతా ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారనమాట. ఓకే. తప్పకుండా ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందనమాట. అండ్ ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తా ఉన్నారు. ఓకే. మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తోనే డీల్ అవుతున్నారు. అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావచ్చు. సో, మీరు దూరంగా ఉన్నారు. మీ లైఫ్‌లో ఏదైనా సిట్యుయేషన్ ఉన్నాయి అంటే, తను మళ్ళీ మీ జీవితంలోకి రావాలి అని తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి. ఓకే. వారు ఎవరైనా ఉండొచ్చు. వారి ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్‌లో కావచ్చు, మాలాంటి టారో రీడర్స్ కావచ్చు. ఎవరైనా ఉండొచ్చు. వారితో ఈ పర్సన్ డిస్కషన్ చేస్తా ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్‌కి ఏదో విషయంలో హార్ట్ బ్రేక్ అయితే అయిందండి. ఇక్కడ థర్డ్ పర్సన్ పరంగా తనకు హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారండి. అండ్ మీకేదైనా ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే. మీ పరంగా తను తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. మీకు ఏదైనా మంచి ఆఫర్ తీసుకొని రావాలి అని కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీరైతే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారండి. ఓకే. మీరిద్దరూ కలుసుకోలేని సిట్యుయేషన్ ఉందన్నమాట మీ ఇద్దరి మధ్యలో. మీరు ఎప్పుడైతే ఇంకా మీరు కలవలేరు, ఈ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోయింది అని అనుకుంటారో, ఆ టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంట్రీ అయితే ఇస్తారండి. అండ్ తను చాలా ప్రేమను చూపిస్తారనమాట. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయరండి. ఈ పర్సన్ మీ మీద ఇంత ప్రేమను చూపిస్తారా అని. మీరసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరనమాట. అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట. మీకు థర్డ్ పర్సన్ పరంగా తను మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఈ పర్సన్‌కి థర్డ్ పర్సన్ పరంగా హార్ట్ బ్రేక్ అయిందిక్కడ. వారితో చాలా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు బాటమ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చింది. ఈ పర్సన్‌కి థర్డ్ పర్సన్ వలన చాలా హార్ట్ బ్రేక్ కూడా జరుగుతా ఉంటుంది. దాని వలన ఈ పర్సన్ మళ్ళీ మీరు కావాలి తనకి. తన జీవితంలో. మీ మెమోరీస్ ఏదైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్యల అదంతా ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తున్నాయండి. ఓకే. దాని వలన మీరు ఈ పర్సన్‌కి ఎలా మర్చిపోలేకపోతున్నారో, ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారనమాట. మీ మధ్యలో ఏదైతే స్వీట్ మెమోరీస్ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈ పర్సన్ మీద మీరు చాలా ప్రేమను చూపించి ఉండొచ్చు. తన గురించి మీరు ఏదైనా రిస్క్ కూడా తీసుకొని ఏదైనా వర్క్ చేసి ఉండొచ్చు. అదంతా ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తుందనమాట. మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ మీరేమో ఈ పర్సన్ గురించే 24/7 ఆలోచిస్తా ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ కూడా మీ డీపీ చెక్ చేస్తా ఉండడం గానీ, లేదా మీరు స్టేటస్ ఏం పెట్టుకుంటున్నారు, అదంతా ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. ఓకే. మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు, అదంతా ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. అండ్ తన దగ్గర ఉన్న దాంట్లో అందరికి దాన ధర్మాలు కూడా చేస్తున్నారు. ఏదో ఒక పుణ్యం అనేది తనకు రావాలి. మిమ్మల్ని ఏ విషయంలో అయినా తను బాధ పెట్టారు అంటే ఈ పర్సన్ ఇప్పుడు భయపడుతున్నారనమాట. ఓకే. దానికి పుణ్యఫలం తనకు వచ్చి అండ్ మీరు తన జీవితంలో ఉండేటట్టుగా తను అదంతా దాన ధర్మాలు చేయడము అండ్ మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే. తప్పకుండా మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. ఈ పర్సన్ వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. తన మనసులో మీ మీద చెప్పలేనంత ప్రేమైతే ఉందండి. ఓకే. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఈ పర్సన్‌కి
తన ఫ్యామిలీ తనకు వేరే మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావడం కానీ ఇంకా ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ తను అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. తన మనసు అనేది మీ దగ్గరే ఉందండి. ఓకే. తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. తన మనసంతా ఇక్కడ మీ దగ్గరే వదిలేసి వెళ్ళి ఉంటారు ఈ పర్సన్. మళ్ళీ తనకు మీరే కావాలి అని అనుకుంటున్నారనమాట. మీతో తప్పకుండా ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ద సన్ కార్డ్ అండ్ ఇక్కడ పేజాబ్ అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్. మీతో కొత్త జీవితం కావాలి అని అనుకుంటున్నారనమాట. మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారండి. సో ఎన్ని రోజులలో ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుందో నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, చూస్తాము ఎన్ని రోజులలో ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది అనేది. ఓకేనా. అండ్ ఇక్కడ కొంతమందికి ఇంకొక మెసేజ్ ఏంటిది అంటే ఇక్కడ మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది, లేదా మీరు మీ పర్సన్కి మనీ పరంగా కూడా చాలా హెల్ప్ చేసి ఉన్నారు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. మీరు ఇంత మనీ అనేది తనకు ఇంత హెల్ప్ చేసి ఉన్నారు, ఒక మదర్ స్థానంలో తన వైపు మీరు నిలబడి వర్క్ చేసి ఉన్నారు, అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు అనుకుంటే తను బయట అలా ఉండొచ్చు, కానీ తన మనసుకు తెలుసండి మీరు ఒక మదర్ కేరింగ్ పర్సన్ అండి. ఓకే, మీరు తన మీద ప్రేమ ఎంత చూపిస్తారో తన మనసుకి అనేది తెలుసు అనమాట. కాబట్టి తను తప్పకుండా మీ వైపుకి యాక్షన్ అయితే తీసుకుంటారండి. ఓకే, మీరు ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసి ఉంటే కూడా మీరు ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి మీ మనీ అనేది మీకు రావడం లేదు అనుకుంటే కూడా మీ మనీ అనేది మీకు తిరిగి రాబోతుందండి. ఓకే, మీరు అతి త్వరలోనే మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారనమాట మనీ పరంగా కూడా. ఓకే, ఇక్కడ మీ పర్సన్ వైపు అయితే తన ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్కి మీరు మాత్రమే కావాలి, ఈ మాటని మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే, మీ మీద తనకు చాలా ప్రేమ అయితే ఉందండి. ఓకే, సో ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఎన్ని రోజులలో వస్తుంది అనేది చూస్తాను. ఓకేనా, ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎన్ని రోజులలో కాంటాక్ట్ రాబోతుంది. యూనివర్స్ ప్లీజ్ తెలియజేయండి మా వ్యూవర్స్కి, వారి పర్సన్ దగ్గర నుంచి వారికి ఎన్ని రోజులలో కాంటాక్ట్ రాబోతుంది. ఇక్కడ ఎస్ఆర్ పెంటికల్ వచ్చేసి వారికి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది, కానీ ఎన్ని రోజులలో వస్తుంది టైం కూడా చెప్పండి వారికి. టెన్ ఆఫ్ కప్స్. సో మన కార్డ్ కూడా 10 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్పొచ్చు. 10 hours ఆర్ 10 days ఆర్ 10 weeks కూడా పట్టచ్చండి. ఈ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు తప్పకుండా కాంటాక్ట్ అనేది రాబోతుంది. ఓకేనా, 10 hours 10 days ఆర్ 10 weeks అండి. ఓకే, మీ టైం బాగుంది అంటే తొందరలో కూడా వచ్చేస్తుంది కదా. కాబట్టి మీరు ఈ పర్సన్ విషయంలో పాజిటివ్గానే ఆలోచించండి, తన గురించి నెగటివ్గా ఆలోచించకండి ఈ పర్సన్ మీకు కావాలి అనుకుంటే. ఓకే, అండ్ ఈ పర్సన్తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే తనతో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఈ పర్సన్తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ద టవర్ కార్డ్ అండి, దీనికి క్లారిఫికేషన్ కార్డ్ ద హెరోఫెంట్. ఓకే, సూపర్ అండి. ఇక్కడ ద టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది అంటే తనతో ఫ్యూచర్ అంటే ఇక్కడ టవర్ అనేది పడబోతుంది. ఇక్కడ ద హెరోఫెంట్ కార్డ్. ఓకే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా మంది, అంటే ఇక్కడ కాంటాక్ట్లోకి రాబోతున్నారు. అండ్ ఇక్కడ ద హెరోఫెంట్ వచ్చేసి ఇక్కడ మీకు మీ పర్సన్కి అదర్ కాస్ట్ కూడా ఉండొచ్చు, మీరు ఇద్దరు కలుసుకోబోతున్నారు, మ్యారేజ్ కూడా అవుతుంది కొంతమందికి. అండ్ మ్యారేజ్ అయిన వారు అంటే కలుసుకోబోతున్నారు అని అర్థం అనమాట. ఓకే, మీ పర్సన్ ఎవరైతే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో కాంటాక్ట్లోకి రాబోతున్నారు అని అర్థం అనమాట. దానికి క్లారిఫికేషన్ చేస్తే హెరోఫెంట్ కార్డ్ మ్యారేజ్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకేనా, సో కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్ అనే ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా. ఓకే అండి, కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి ఈరోజు. అండ్ ఇప్పుడు మనము యూనివర్స్ మెసేజ్ కూడా చూస్తాం. యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు. యూనివర్స్ గైడెన్స్, 2 of wands, 2 of cups, 2 cards వచ్చాయి, తీసుకుందాం. 4 of swords అండ్ 10 of cups. ఓకే, యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు అంటే
మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి మీ లైఫ్‌లోకొస్తారు. మీకు ప్రపోజ్ కూడా చేస్తారు అని చెప్తున్నారండి. అండ్ ఇక్కడ మీకు రీయూనియన్ అవుతుంది. కానీ మీ లైఫ్‌లో ఏదో మీకు హెల్త్ బాగోలేదు అనే విధంగా మెసేజ్ వస్తుందండి. 4 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి కొంచెం మీకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే. తప్పకుండా మీ పర్సన్ వస్తారు. వారితో రీయూనియన్ అవుతుంది. హ్యాపీగా ఉంటారు. కానీ మీ హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి మీరు. ఓకే. హెల్త్ విషయంలోనే మీరు సడెన్‌గా మీకేదో భయం అనిపించడము, అండ్ ఏదో ఆలోచన పిచ్చి పిచ్చి ఆలోచన రావడము, మీకు మీరే చాలా యాంగ్జైటీగా ఆలోచించి, మీకు మీరే మనశ్శాంతి అనేది దూరం చేసుకుంటారనమాట. ఎక్కువగా ఆలోచించి. ఓకే. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? యూనివర్స్ గైడెన్స్ కూడా ఈరోజు చాలా బాగున్నాయండి. ఓకే. ఈ పర్సన్ తప్పకుండా మీ పాస్ట్ పర్సన్, మీ సోల్‌మేట్ మీ లైఫ్‌లోకి వస్తున్నారనమాట. అండ్ ఈ పర్సన్‌కి మీ కేరింగ్ అనేది చాలా ఇష్టమండి. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్లరు. తను తప్పకుండా మీ లైఫ్‌లోకి వస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాం. మేషరాశి టు మీనరాశి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారు మేషరాశి వారు ఈరోజు 2 విషయాల మీద జగిల్ అవుతా ఉంటారు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదనమాట. ఓకే. 2 అడుగులు ముందుకి, 4 అడుగులు వెనకకి వేస్తా ఉంటారనమాట. అండ్ వృషభ రాశి వారు మీకు ఏదో విషయంలో క్లారిటీ వస్తుంది ఈరోజు. అండ్ మిథున రాశి వారు మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కర్కాటక రాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లోకి వస్తారండి కర్కాటక రాశి వారికి. ఓకే. అండ్ సింహరాశి వారు ఏదో ఒక విషయంలో ఈరోజు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. అండ్ కన్యా రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తా ఉంటారండి మీరు. అండ్ తులారాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తా ఉంటారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్‌లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తున్నారండి. ఈ పర్సన్ మీకు లైఫ్ పరంగా అండ్ కెరియర్ పరంగా తను మీకు హెల్ప్ చేస్తారనమాట. అండ్ ధనురాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మకర రాశి వారు మీ లైఫ్‌లోకి మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ వస్తున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ అనమాట. అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంలో మీరు స్టక్ అయిపోతారు ఈరోజు. అండ్ మీనరాశి వారు మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఈరోజు ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ చాలామంది మీరు ఏదో విషయంలో ఒక గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి గుడ్ న్యూస్‌ని రిసీవ్ చేసుకోవడం అనమాట. ఓకే. కాబట్టి మీరు తప్పకుండా చాలామంది అయితే ఈరోజు మీ కెరియర్ పరంగా ఏదో విషయంలో మీరు హ్యాపీగా ఉండే విధంగా ఈరోజు మీరు గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మార్నింగ్ టు నైట్ వరకు తప్పకుండా చాలామంది గుడ్ న్యూస్ అయితే వినేది ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పేర్ రీడింగ్ మాత్రమే ఉంటుంది. ఫ్రీ రీడింగ్ అనేది ఉండదండి. ఓకే. పేర్ రీడింగ్ ఎవరికైతే కావాలో వారైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.